హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయేది ఒక్క ముక్క తింటేనే మెల్లగా కరిగిపోయేలా ఉండే సూపర్ క్రీమీ చీజ్ కేక్. ఓవెన్ లేకుండా చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈరోజు ఎయిర్ ఫ్రైలో చీజ్ కేక్ తయారు చేసి మీకు ఎంతో ఈజీగా చూపిస్తాను. ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే అసలు ఎంత బాగుందంటే మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ పిల్లలకి కానీ చేసి పెడితే ఇంకా బయట కేకులు కొనటమే మానేస్తారు. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కావలసిన పదార్థాలు: బిస్కెట్లు 1 స్మాల్ ప్యాకెట్, బటర్ 20 గ్రామ్స్, అమూల్ చీజ్ 7 క్యూబ్స్, గుడ్డు 1, కార్న్ఫ్లోర్ 1 స్పూన్, మైదా 1 స్పూన్, షుగర్ 1 స్మాల్ కప్, మిల్క్ 1 స్మాల్ కప్, వెనిలా ఎసెన్స్ 2 డ్రాప్స్. ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్ ఎంతో రుచికరమైన చీజ్ కేక్ బయట కొనాలంటే ఖచ్చితంగా ఒక 1500-1600 పైన అవుతుందండి ఇంటి దగ్గర. కనుక ఇలా ట్రై చేసి చూడండి. అసలు ఇంకొకసారి బయట కొనరు, అంత టేస్ట్గా వస్తుంది ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో. మరి ఎలా చేయాలో చూద్దామా? ముందుగా బిస్కెట్లని మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇందులో కరిగించిన బటర్ని వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ ట్రే తీసుకొని అందులో బటర్ పేపర్ వేసి ఇలా బిస్కెట్ మిశ్రమాన్ని ఇలా చూపిస్తున్న విధంగా అందులో బాగా స్ప్రెడ్ చేయాలి. ఒక బౌల్ తీసుకొని చీజ్, 1 ఎగ్, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, వెనిలా ఎసెన్స్ 2 డ్రాప్స్, షుగర్ 1 స్మాల్ కప్, 1 స్పూన్ మైదా, 1 స్మాల్ కప్ మిల్క్ మొత్తం అన్ని కేక్ బ్లెండర్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న బిస్కెట్ మిశ్రమంలో ఈ క్రీమ్ని వేసి ఎయిర్ ఫ్రైన్ 150 డిగ్రీస్లో 30 మినిట్స్ పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ చీజ్ కేక్ రెడీ. డెకరేషన్ కొరకు దానిమ్మ గింజలు, షుగర్ 1 స్పూన్ వేసి బాగా మెల్ట్ అయ్యేలాగా క్రీమ్లా చేసుకొని కేక్ మీద స్ప్రెడ్ చేసుకుంటే ఎంతో అందంగా, ఎంతో టేస్టీగా, చాలా ఈజీగా చీజ్ కేక్ రెడీ. సూపర్ టేస్టీ చీజ్ కేక్ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజ్జీ బ్లాగ్స్.